హాయ్ ఫ్రెండ్స్, అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రోజు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన స్ఫూర్తివంతమైన ఈ మాటలు వినండి. मैं तो बहुत छोटा हूं, अगर कोई ये सोचता है तो उसे गिलहरी के योगदान को याद करना चाहिए. गिलहरी का स्मरण ही हमें हमारी इस हिचक को दूर करेगा, हमें सिखाएगा कि छोटे बड़े हर प्रयास की अपनी ताकत होती है, अपना योगदान होता है. ఈ మాటల్లో మన గౌరవ ప్రధానమంత్రి గారు గిలహరి యుద్ధం అన్న మాట మాట్లాడిండు. గిలహరి యుద్ధం అన్న మాటకి తెలుగులో అర్థం ఉడత సాయం. ఈ ఉడత సహాయం అంటే శ్రీరామచంద్రుడు శ్రీలంకని చేరుకోవడానికి మధ్యలో సముద్రాన్ని దాటాల్సి వస్తుంది. ఈ సముద్రాన్ని దాటే క్రమంలో శ్రీరామచంద్రుడు సముద్రం పైన వాదిని నిర్మిస్తాడు. ఆ నిర్మించే సమయంలో ఒక ఉడత ఇసుకలో దొర్లి తన శరీర భాగానికి ఇసుకని అంటించుకొని వాది నిర్మాణం జరిగే ప్రదేశంలోకి వెళ్ళి అంటించుకున్న ఆ ఇసుకని అక్కడ రాల్చి మళ్ళీ సముద్రంలోకి వచ్చి తన శరీరాన్ని తడుపుకొని మళ్ళీ ఇసుకలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ తన శరీర భాగానికి ఇసుకని అంటించుకొని మళ్ళీ వాదిపైకి వెళ్ళి ఇసుకని రాల్చే ప్రయత్నం చేస్తుంది. ఇది గమనించిన శ్రీరామచంద్రుడు ఉడత చేస్తున్న సాయాన్ని గుర్తిస్తూ ఆ ఉడతని ప్రేమగా దగ్గరికి తీసుకొని తన వీపు భాగంలో తన వేళ్లతో స్పృశించాడని మనకి రంగనాథ రామాయణం ద్వారా తెలుస్తుంది. ఈ రంగనాథ రామాయణము ద్విపద ఛందస్సులో ఉన్న అచ్చ తెలుగు కావ్యం. ఈ రంగనాథ రామాయణాన్ని రచించిన కవి గోనబుద్ధారెడ్డి. ఈ గోనబుద్ధారెడ్డి తెలంగాణకి చెందిన వ్యక్తి. ఈ గోనబుద్ధారెడ్డి కిల్లాగన్పూర్ని కేంద్రంగా చేసుకొని కాకతీయులకి సామంతుడుగా ఉండి రాజ్యాన్ని పరిపాలించిన మన తెలంగాణ వ్యక్తిగా మనము గర్వించదగ్గ విషయం.